జూన్ 29, 2025 ప్రాతఃమురళి. కొత్త సంవత్సరంలో మీ పాత సంస్కారాలను యోగాగ్నిలో భస్మం చేసి బ్రహ్మ తండ్రి సమానంగా త్యాగము, తపస్య మరియు సేవలో నంబర్ 1గా అవ్వండి. నలువైపులా ఉన్న సదా ఉల్లాస ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేవారికి సదా ధైర్యము ఉంచి బాప్దాదా నుండి పదమాల రెట్ల సహాయాన్ని తీసుకునేందుకు పాత్రులైన పిల్లలకు సదా విజయీ రత్నాలకు ప్రతి కల్పంలో విజయులుగా అయ్యారు. ఇప్పుడు కూడా విజయులుగా ఉన్నారు మరియు ప్రతి కల్పములోనూ విజయులుగా ఉండనే ఉన్నారు. ఇటువంటి విజయీ పిల్లలకు సదా ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అని భావించే వారికి ప్రపంచ ఆకర్షణ లేకుండా, సంస్కారాల ఆకర్షణ లేకుండా, రెండు ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండేవారికి సదా తండ్రి సమానమైన పిల్లలకు బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము: సదాకాలికమైన అటెన్షన్ ద్వారా విజయమాలలో కూర్చబడే బహుకాలపు విజయీ భవ. బహుకాలపు విజయులు విజయమాలలోని మనులుగా అవుతారు. విజయులుగా అయ్యేందుకు సదా తండ్రిని మీ ఎదురుగా పెట్టుకోండి. తండ్రి ఏదైతే చేశారో అదే మనం చేయాలి. ప్రతి అడుగులో తండ్రి సంకల్పం ఏదైతే ఉందో అదే పిల్లల సంకల్పము. తండ్రి మాట ఏదైతే ఉందో అదే పిల్లల మాట. అప్పుడు విజయులుగా అవుతారు. ఈ అటెన్షన్ సదాకాలం కొరకు ఉండాలి. అప్పుడు సదాకాలిక రాజ్యభాగ్యం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఎటువంటి పురుషార్థమో అటువంటి ప్రాలబ్ధం ఉంటుంది. సదాకాలపు పురుషార్థం ఉన్నట్లయితే సదాకాలికమైన రాజ్యభాగ్యం ఉంటుంది. స్లోగన్: సేవలో సదా జీ హాజిర్ అనటము ఇదే ప్రేమకు సత్యమైన రుజువు. సేవలో సదా జీ హాజిర్ అనటము ఇదే ప్రేమకు సత్యమైన రుజువు. అవ్యక్త ప్రేరణలు: ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి. అంతర్ముఖులుగా అవ్వండి. ఎలాగైతే ఎవరైనా వ్యక్తి అద్దం ముందు నిలబడినప్పుడు స్వయం యొక్క సాక్షాత్కారాన్ని చూసుకుంటారో అలాగే మీ ఆత్మిక స్థితి మరియు శక్తి అనే దర్పణము ముందుకు ఏ ఆత్మ వచ్చినా కానీ వారు ఒక్క క్షణంలో స్వరూపపు దర్శనము లేక సాక్షాత్కారము చేసుకుంటారు. మీ ప్రతి కర్మలో, ప్రతి నడవడికలో ఆత్మికత యొక్క ఆకర్షణ ఉండాలి. ఎవరైతే స్వచ్ఛమైన ఆత్మిక బలము గల ఆత్మలు ఉంటారో వారు అందరినీ తమ వైపుకు తప్పకుండా ఆకర్షితం చేస్తారు. ఓం శాంతి.